శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి నామినేషన్ వేశారు. వేలాది మంది కార్యకర్తలతో వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన రమణమూర్తి ఈసారి నరసన్నపేటలో టీడీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో నెలకొన్న సాగు, తాగునీటి సమస్యలతో పాటు టూరిజాన్ని డెవలప్ చేస్తానంటున్న బగ్గు రమణమూర్తితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నరసన్నపేట నియోజకవర్గం ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా బొగ్గు రమణమూర్తి కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. ప్రధానంగా భారీ ఎత్తున తరలిచ్చినటువంటి అభిమానులు మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల నడుమ భారీగా ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రధానంగా టీడీపీకి నరసన్నపేటలో వస్తున్నటువంటి ఆదరణ చూసిన తర్వాత ఇక్కడ టీడీపీ ఈసారి తప్పకుండా విజయకేతనం ఎగరవేస్తుంది అనేటటువంటి ఒక ధీమా వ్యక్తం అవుతుంది. ఇదే నేపథ్యంలో మనతో పాటు టీడీపీ అభ్యర్థి బొగ్గు రమణమూర్తి గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా గతంలో చూస్తే 2019 ఎన్నికలు ఇక్కడ వైసీపీ జెండా ఎగిరింది, కానీ గతంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎలా ఉంది రెస్పాన్స్? ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు మారుస్తాం, ఎప్పుడు మే 13 వస్తుందని ఎదురు చూస్తున్నారు. అభివృద్ధి అంది ఈ నియోజకవర్గంలో కుంటుపడ్డది. గతంలో ఏవైతే ఈ నియోజకవర్గ ప్రజానీకానికి అవసరాలని గుర్తించి ముందు ఎత్తిపోతల పథకం కానీ, లేకపోతే మన శ్రీమొక్కలింగం దగ్గర మంచినీటి పథకం కానీ, ఉన్నతి మండలం బ్రిడ్జి కానీ, ఇటువంటి అలాగే శ్రీమొక్కలింగేశ్వరుడి మాడా వీధులు అభివృద్ధి చేయడానికి కానీ కొన్ని ప్రాజెక్టులు చేపట్టాం. ముందు ఎత్తిపోతల పథకం 60% అయింది, అలాగే ఆగిపోయింది. 5 years అయింది. ఆ ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. పంటలు లేక, వర్షాలు లేనప్పుడు నీటి ఇబ్బందులతో. అలాగే తాగునీరు లేక 48 కోట్లు ఖర్చు పెట్టేసి 48 శాంక్షన్ ఇస్తే 73% ఖర్చు పెట్టిన తర్వాత ఈవేళకి తాగునీరు మా జలమూరికి, సారుకోటకి అందించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదంటే ఈవేళకి దాహం కేకలు అక్కడ వస్తున్నాయి. అలాగే ఉన్నతి మండలం బ్రిడ్జి, ఇది కోస్టల్ కారిడార్, ఈవేళ టూరిజం డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడే మూసిదార బ్రిడ్జి, మూసిదార నదిపైన గారా ఉన్నతి మండలం మధ్య నిర్మించిన బ్రిడ్జి అలాగే ఆగిపోయింది. 1, 2 అని కాదు, ఎక్కడ అభివృద్ధి అంది ఈ నియోజకవర్గంలో కుంటి పడిపోయి మరి ఇక్కడ పరిపాలన కలిపి కేవలం కుటుంబ పాలనే జరుగుతుంది తప్పించి ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఏ హామీలు ఇచ్చాడో ప్రజా జీవితంలో వాళ్ళని చేయవలసిన పరిస్థితి కలిపి ఇక్కడ లేకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడు రాష్ట్రంలో మరి వైసీపీ ప్రభుత్వాన్ని దిస్తాం, ఎప్పుడు ఇక్కడ శాసనసభను మారుస్తామని ఎదురు చూస్తున్నారు. ఇవాళ నా గెలుపుకి ఇవాళ ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన స్పందనే అది ఒక ఉదాహరణ. సార్, ప్రధానంగా ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టింది, పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్తున్నారు. మీరు కూడా గత కొంతకాలంగా ఈ సూపర్ 6 పథకాలను ఇంటింటికి వెళ్ళి వివరిస్తున్నారు. మహిళల నుంచి, అదేవిధంగా నిరుద్యోగ యువత నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సూపర్ 6 పథకాలకు సంబంధించి? సూపర్ 6 అంది అది మానస పుత్రిగా జనసేన, తెలుగుదేశం నాయకుల తాలుగా సూపర్ 6 అంది మా నాయకుడి తాలుగా అది మానస పుత్రిగా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇవాళ దగాపడే వర్గాలు, ముఖ్యంగా మహిళలు ఉన్నారు. నిత్యావసర వస్తువులు పెరిగిపోయి ఇవాళ బతకడమే, కుటుంబాన్ని తీసుకెళ్లడమే కష్టంగా ఉండే పరిస్థితిలో వాళ్ళకి ఆదుకోవాలనే సదుద్దేశంతో మహిళల పట్ల అతనికి అచంచలమైన విశ్వాసం ఉంది. ఉమ్మడి అభ్యర్థిగా తనను గెలిపించాలి, ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, కేంద్రంలో మోడీ గెలుపొందితేనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి, మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది అనేటటువంటి ఒక భావన వ్యక్తం అవుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్ర.